కేటీఆర్ విచారణపై రాజ్ భవన్ సైలెన్స్. ఫార్ములా ఈ రేస్ కేసులో నెల గడుస్తున్న ఫైల్ పెండింగ్. ఏసీబీ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం. సీఎం కామెంట్స్ తో మరోసారి చర్చ. పర్మిషన్ రాకుండా కస్టడీలోకి తీసుకొని విచారించే యోచనలో సర్కార్ ఉందట. అయితే ఇక్కడ గవర్నర్ అనుమతి కావాలి. దేనికి? ఒకవేళ అరెస్ట్ చేయాలన్నా, ఆయన పైన కేసు పెట్టాలన్నా, ఏమైనా చేయాలనుకుంటే గవర్నర్ అనుమతి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ శాసనసభ్యుడు కాబట్టి కేటీ రామారావు పైన మరి సార్ ఎట్లనే చేసి చూడండి మీరు, ఒకవేళ ఇక్కడ ఎంత మొత్తం అన్యాయం జరిగింది, దీనిపైన మరి కేసు పెట్టాలనుకుంటున్నామని చెప్తే ఇప్పటి వరకు గవర్నర్ నుంచి ఉలుకులేదు పలుకులేదంట. నెల అయిపోయింది. అక్కడ మరి ఏం జరిగింది ఈ విషయం పైన, లేకపోతే ఒకవేళ మరి కేంద్ర మంత్రి కట్టర్ను వీళ్ళని కలిసి వచ్చిండు కదా, ఎవరు కేటీ రామారావు కలిసి వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా పరిణామాలు మారిపోయినాయా? తర్వాత కేంద్రం అంటే అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ మంత్రులు కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు ఏమైనా ఫోన్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్కి ఫోన్ చేసి చెప్పినరా, ఎట్టి పరిస్థితుల్లో మీకు అనుమతి ఇవ్వకండి, వాళ్ళపైన కేసు పెట్టడానికి అవకాశం కల్పించకండి అని చెప్పినరా అనేది మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. దానికి సంబంధించి మరి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎందుకు ఆపుతున్నారో కూడా కనీసం ఇప్పటి వరకు మరి గవర్నర్ కూడా స్పష్టం చేయలేదు. ఇది ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్పై రాజ్ భవన్ సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది. అయితే దీంతో ఈ కేసు ఎటుమలుపు తిరుగుతోందనే సందిగ్ధం నెలకొన్నది. నెల కిందట ప్రాసిక్యూషన్ కోసం గవర్నర్ అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది. అయితే సీఎం రేవంత్ కూడా తన సోదరుడి కుమారుడికి వివాహ ఆహ్వాన పత్రికను ఇచ్చేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ప్రత్యేకంగా కలిసిన సందర్భంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. అయినప్పటికీ గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత గవర్నర్ ఢిల్లీ వెళ్ళి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అటార్నీ జనరల్ నుంచి న్యాయ సలహా తీసుకున్నారనే చర్చ జరిగింది. కానీ ఏం న్యాయ సలహా తీసుకున్నా కానీ మరి ఇప్పటి వరకు ఎందుకు ఇస్తలేరు అవకాశం అని చెప్పేసి, ఎందుకు మరి అరెస్ట్ చేయడానికి అనుమతి ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటి చర్చ జరుగుతుంది. మరి బీజేపీలు కాపాడుతుర్రా అనేటువంటి అనుమానం వ్యక్తం అవుతుంది. ఇక్కడ క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.